ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయం డ్రగ్స్ని పూర్తిగా నిషేధించాలి. డ్రగ్స్ను ఉక్కుపదం మోపి హైదరాబాదులో తెలంగాణలో డ్రగ్స్ లేని మాదక ద్రవ్యాలు లేని తెలంగాణను నిర్మించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం గొప్ప కార్యక్రమం తీసుకొని ఉన్నారు. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, యువత పడుతున్న ఇబ్బందుల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ గొప్ప నిర్ణయం తీసుకోవడం ఇవాళ తెలంగాణ యువతకు ఇది ఒక మలుపు లాంటిదని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కదా అదే గత ప్రభుత్వాలు ఈ డ్రగ్స్ బాధితులతోని, సినిమా తారులతోని, సినిమా యాక్టర్లతోని, డ్రగ్స్కు ఉన్నట్టు అడాక్ట్ అయిన వాళ్ళతోని సంబంధాలు పెట్టుకొని ఒక నీరుగార్చే ప్రయత్నం చేసి ఒక పనికిరాని ఒక సిట్ వేసి ఒక పసలేని ఒక ఆఫీసర్ని వేసి దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇవాళ అత్యాచారాలు జరిగితే పట్టించుకోలే, హత్యలు జరిగితే పట్టించుకోలే. ఇవాళ గంజాయి విచ్చలవిడిగా అయిపోయింది. ఎక్కడ గ్రామీణ ప్రాంతాలలో కూడా గంజాయి తాగి డ్రగ్స్కి అలవాటైనటువంటి యువత చెడిపోతూ ఉన్నారు. ఇవాళ శాంతి పద్ధతులు అంటే విలువలేదు గత ప్రభుత్వంలో. కేవలం ఆ 10 సంవత్సరాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులున్న వాళ్లకు, దోచుకునే వాళ్లకు, కాంట్రాక్టర్లకే రక్షణ కల్పించింది తప్ప, దోచుకునేవాడికి రక్షణ కల్పించింది తప్ప ఒక సామాన్యుడికి రక్షణ కల్పించలేదు. సామాన్యుడి యొక్క అవసరాలను కానీ వాళ్ళకు ఉన్నటువంటి భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. హైదరాబాద్ అంటే రాత్రి 10 తర్వాత మొత్తం కూడా గంజాయి వాళ్ళది, డ్రగ్స్ వాళ్ళది అరాచకం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చేయలేదు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ వాసులు పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి ఇవాళ ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ నిషేధించడం అంటేనే గొప్ప సాహసం. దానికి మేము హర్షిస్తూ ఉన్నాం. ఇంకా మీరు ముందుకు వెళ్ళండి, ఇంకా మీరు దీన్ని పూర్తి స్థాయిలో అణిచివేసి దాన్ని కుకటి వేళ్లతోని, ఏర్లతోని కూడా తగిలించేంత వరకు మీకు మన ప్రభుత్వానికి ఇటు విద్యార్థులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మన అందరం కలిసి దాన్ని డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టేంత వరకు ఈ ప్రభుత్వంలో అడుగు వేస్తూ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా మన అందరం కూడా కలిసి నడవాలని తెలంగాణ సమాజానికి, విద్యార్థి లోకానికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మన అందరి జీవితాల కోసం, యువత భవిష్యత్తు కోసం ఇవాళ గొప్ప నిర్ణయం తీసుకుందా ఉంది. దాని అందరికీ కూడా మనందరం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి మనందరం కూడా మద్దతుగా అన్ని వర్గాలు కూడా కలిసి దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేంత వరకు మనం నిద్రపోవద్దని కూడా కోరుతూ, ప్రభుత్వం నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఇది ప్రజలు హర్షించే నిర్ణయం, విద్యార్థులు హర్షించే నిర్ణయం. ఇంకా మీరు రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్ళి రాష్ట్ర ఉన్నటువంటి పోలీసులకు కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, ఒక మంచి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం, హైదరాబాద్లో ఉన్నటువంటి 3 కమిషనరేట్ కూడా ఒక నిజాయితీ గలటువంటి పోలీస్ ఆఫీసర్లు నియమించడం. గతంలో పోలీస్ ఆఫీసర్లు మొత్తం అవినీతి పరులను వేసుకొని వాళ్ళకు చెప్పు చేతలు ఉండే అధికారులు నియమించుకొని వాళ్ళ అవసరాలు నియమించుకున్నారు. ప్రజల అవసరాలని, ప్రజలకు శాంతి భద్రతలు ఇచ్చే అధికారులను ఈరోజు తీసుకొచ్చి ప్రజల కోసం నియమించినటువంటి ముఖ్యమంత్రి గొప్ప నిర్ణయం. ఇది సాహసోపేతమైన నిర్ణయం కూడా కోరుతూ థ్యాంక్ యూ ముఖ్యమంత్రి. డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దుతాం అంటున్నాం. మన ఓయూ విద్యార్థుల తరపున ఎలా ఉంటాయి, పాత్ర ఎలా ఉంటుంది విద్యార్థులు? రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము హర్షిస్తూ ఉన్నాం, దానికి స్వాగతిస్తాం. ఆ ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక మా సహకారం ఉంటుంది, మా మద్దతు ఉంటుందని కూడా కోరుతా ఉన్నాం. విద్యార్థులు, నిరుద్యోగులు కూడా. డ్రగ్స్ అనగానే సినిమా ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ వాళ్ళు, విద్యార్థులు ఈ ముగ్గురు అయితే వాడకంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? ఇప్పుడు డ్రగ్స్ అంటే పూర్తిగా కొకైన్ కానీ, గంజాయి కానీ, ఇది పూర్తిగా డబ్బులు ఉన్నవాళ్ళు, బాగా సెలబ్రిటీలు తీసుకునే పానీయం లాంటిది. అది సామాన్యులు తీసుకోరు. కాబట్టి అది సామాన్యుల వాడికి కూడా చేరుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సామాన్యుడికి అయినా అదే న్యాయం, ధనవంతుడికైనా తప్పు చేస్తే ఎవడైనా కూడా, తన ముఖ్యమంత్రి, తన కుటుంబ సభ్యులైనా, తన సొంత పార్టీలో ఎవరైనా కూడా అది ఊరుకునే ప్రసక్తి లేదు. అది ఎంత గొప్పవాడైనా కూడా చర్యకు తీసుకోవాల్సిందే, వాడిని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే అనే దిశగా ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు డ్రగ్స్పై మోజు చూపడా ఎందుకు కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు సమాజంలో ఈ గ్లోబలైజేషన్లో, ఫారెన్ కల్చర్లో, రోజు గ్లోబలైజేషన్ కల్చర్లో ప్రపంచం వేగవంతంగా ముందుకెళ్తుంది. వాని చేతిలో సెల్ ఫోన్ ఉంది, టెక్నాలజీ వచ్చింది, యూట్యూబ్లు, రకరకాలు ఉన్నటువంటి గూగుల్ లాంటి వాని ప్రేరేపణకు గురవుతూ ఉన్నాయి. చుట్టూ కార్పొరేజం పెరిగిపోయింది. డ్రగ్స్ ఇదే కాదు, యువత చేతిలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాని ఒక సినిమాలు, సెల్ ఫోను, సీరియల్స్, రకరకాల ఉన్నటువంటి వాడు యువత మారిపోయే అవకాశాలు వస్తుంది. ప్రభుత్వం దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయాలి. అందుకని ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వం యువతకు ఉన్నటువంటి ఒక మంచి సందేశాలు ఇచ్చే సినిమాలు కావచ్చు, మంచి సందేశాలు ఇచ్చే వీడియోలు కావచ్చు కూడా ప్రభుత్వం తీసుకునే ఆలోచన చేస్తూ ఉంది. దీన్ని ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాల ఉన్నటువంటి ప్రభుత్వం ఒక సపోర్ట్తోనే దీన్ని నిర్మూలించే ఒక్క ప్రభుత్వం చేస్తేనే కాదు, దీనికి అన్ని రాజకీయ పక్షాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా, తెలంగాణ సమాజం కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మనందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్లకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు?
ఇవాళ ఒక దమ్మున్న ఆఫీసర్లు వేశారు, నిజాయితీ గల ఆఫీసర్లు వేశారు. ప్రభుత్వం మీద ప్రజలకు ఒక పూర్తి విశ్వాసం ఉంది. ఇవాళ వచ్చిన 15 రోజులకే ఒక డ్రగ్స్ పైన ఉక్కుపాదం అంటే అది మామూలు విషయం కాదు. ప్రభుత్వం ప్రజల భద్రత కోసం ఆలోచన చేస్తూ ఉంది, ప్రజలు కాపాడడం కోసం, యువత భద్రత కోసం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద ప్రజలకు ఒక పూర్తి విశ్వాసం ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది, పోలీస్ ఆఫీసర్ల మీద నమ్మకం ఉంది. ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ పేరు మీద గతంలో కూడా వాళ్ళ వరకే ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడలేదు. కాబట్టి ఇది కాంగ్రెస్ అంటేనేది ప్రజల ప్రభుత్వం అండి, ప్రజల కోసం ఏర్పాటు చేస్తూ ఉంది. ప్రగతి భవన్లో వచ్చిన 5 రోజులకే ప్రగతి భవన్లో కంచె తీసేసి ప్రజాపాలనను పెట్టేసి ప్రజలకు న్యాయం కోసం దగ్గర చూశారు. వేలాది మంది ప్రజలు ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి సహకారం కోసం కలుస్తూ ఉన్నారు. ఈ కష్టాలు కన్నీళ్లలో ఈ ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది. తెలంగాణ సమాజ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మొదటిసారిగా మీకు చెప్పారు పాలకులం కాదు సేవకులం అని. అది సేవకులుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విశ్వాసం అందరికీ ఉంది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం మొదట్లో ఉంటుందని అనుకుంటారు. డ్రగ్స్ ఇప్పుడైతే 10 ఏళ్ల పాలనలో డ్రగ్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది. కాబట్టి దేశంలోనే ఈ రాష్ట్రంలోనే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండబోతుంది. గత 5 ఏళ్లలో రాబోయే 5 ఏళ్లలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా హైదరాబాద్లో డ్రగ్స్ రహిత హైదరాబాద్ కదా. కాబట్టి శాంతి భద్రతలు నిర్మూలించడం కూడా హత్యలు లేని అత్యాచారాలు లేని నగరంగా ఉండబోతుందని మనం ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నటువంటి మంత్రివర్గం కూర్పు కూడా ఒక మంచి ఉన్నటువంటి అనుభవంగా ఉన్నటువంటి ఒక మంచి టీం ఉంది. కాబట్టి దీని మీద ఒక నమ్మకం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు వేసినటువంటి కమిషనరేట్లో కమిషన్లు కూడా అందరూ కూడా ఒక నిజాయితీబద్ధ వాళ్ళు, ఎలాంటి ప్రభావాలకు లొంగని వాళ్ళు, వాళ్ళకు సొంత ఉన్నటువంటి స్వార్థం లేదు వాళ్ళకు. ప్రజల వారు నిరంతరం ఒక నిస్వార్థమైన ఆఫీసర్లు వేశారు. కాబట్టి ప్రజలకు కూడా ఒక పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వం ఇటు పోలీసులు ఇటు ప్రజలు అందరూ ముగ్గురం కలిసి దీన్ని నిర్మూలించడం అందరం కూడా ఏకం కావాలి. ఒక ప్రభుత్వం చర్య మీద కాదు, ఆ ప్రభుత్వానికి కూడా ప్రజల మద్దతు కావాలి, అన్ని వర్గాల మద్దతు కావాలి, ప్రధానంగా యువత మద్దతు కూడా కావాలని కూడా కోరుతూ ఈ హైదరాబాదులో రాబోయే 5 ఏళ్లలో ఒక ప్రశాంతమైనటువంటి నగరంగా, అత్యాచారాలు లేని ఎలాంటి నేరం లేని నగరంగా ఉండబోతుందని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రజల మీద ఈ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగత కార్యక్రమంలాగా హర్షం వ్యక్తం చేసే కార్యక్రమంగా పెట్టాం మేము ఈరోజు.